అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వచ్చిన. గదేం ముచ్చట అనుకుంటున్నారా? చెప్తా వినుర్రి. గదేందంటే తిరుమలలో జరుగుతున్న మోసం గురించుల్లా. తిరుమల లడ్డులో కల్తీ జరుగుతుందని ముచ్చట బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. గీ లడ్డు కల్తీ విషయంలో టీటీడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నదటనుల్లా. తిరుమల కల్తీ లడ్డు మీద పవన్ కళ్యాణ్ సారు గరమైండు. కల్తీ లడ్డు తయారు చేసి అమ్ముతుంటే మీరేం చేస్తున్నారని ఉగ్ర రూపంతో ఉన్నాడు పవన్ కళ్యాణ్ సారు. భక్తితో చేయాల్సిన లడ్డుని, దైవ సన్నిధిలో ఉండే లడ్డుని కల్తీగా ఎలా తయారు చేస్తారని పవన్ కళ్యాణ్ సారు ప్రశ్నలేసిండు. తిరుమల లడ్డుని ల్యాబ్కి కూడా టెస్ట్ కోసం పంపడం కూడా జరిగిందటనుల్లా. లడ్డులా స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే కలపాలి కానీ జంతువుల నెయ్యి కలిపి చేయడం ఏందుల్లా? భక్తులను గింతల మోసం చేసుడైంది. అయితే గిల్లా ధర్మారెడ్డి అన్న, సుబ్బారెడ్డి అన్న, కరుణాకర్ రెడ్డి అన్న వీళ్ళ హస్తం ఉన్నదని అందరు అంటున్నారుల్లా. దేవుని సన్నిధిలో గిట్లాంటి పాపాలు చేసి భక్తులతోని ఆడుకుంటున్న వీళ్ళకు ఆ దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడని భక్తులు అనుకుంటున్నారటనుల్లా. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో లడ్డు కల్తీ చేసి పెట్టడంలో పెద్ద సంచలనమే లేపింది. చేసిన పాపాలు ఊరికే పోవని భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇక డౌట్ రావడంతో ల్యాబ్కి టెస్ట్ కోసం పంపిస్తే దాంట్లో జంతువుల నెయ్యి, చేపల నెయ్యి, గట్లనే పందికొక్కుల నెయ్యి కూడా ఉన్నదని వైద్యులు బయట పెట్టిల్లటనుల్లా. దాంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యలట. ఆఖరికి మొక్కజొన్న, పత్తి గింజల నెయ్యి కూడా వాడిల్లని చెప్తాళ్ళుల్లా. ఇక పోతే గిట్ల తయారు చేసి భక్తులకి పెట్టడమే కాకుండా దేవునికి కూడా గదే ప్రసాదం నైవేద్యంగా పెడుతున్నారని తేలిందటనుల్లా. ఇక ఈ విషయం బయటికి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్తో పాటు భక్తులు కూడా తెగ మండిపడుతున్నారు. ఇక ఈ నెయ్యిని తయారు చేస్తున్న సంస్థని ప్రభుత్వం సీజ్ చేసిందట. నిజానికి గప్పట్ల కర్ణాటక నుంచి నందిని అనే కంపెనీ నుంచి సప్లై వచ్చేదట. ఏదో విభేదాలు రావడంతో అదే ఆపేసిల్లట. దాంతో ఇక తర్వాత వైసీపీ ప్రభుత్వము మామూలు సప్లై చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు గదే కొంప ముంచేలా చేసిందట. అయితే ఇప్పుడు మళ్ళీ కర్ణాటక నుంచి నందిని నెయ్యినే సప్లై చేస్తామని చెప్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ చెప్తాండట. ఇక నుంచి మళ్ళీ మున్పట్లాగానే లడ్డు స్వచ్ఛమైన నెయ్యితోని తయారు చేస్తామని, స్వచ్ఛంగానే ఉంటుందని చెప్తున్నారులా. రేపు మళ్ళొక మంచి ముచ్చటతో మీ ముందుకు వస్తా. శ్రీజక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి. ఇక ఉంటా మళ్ళా.